ఏదైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా చూపించాలి మనం జర్నలిస్టులం కాబట్టి. కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయడం కరెక్ట్ కాదని వీళ్ళు రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం అసలు ఈ యొక్క స్కూల్ గ్రౌండ్ ఎలా ఉంది, అలాగే పరిసరాలు ఎలా ఉన్నాయనేది చూపించడానికి రాశారంటే తప్ప ఇక్కడ ఎటువంటి నిజాలు లేవని అంత అవాస్తవంగా ఉంది. అది ఒకప్పుడు అన్న మాట నిజం కావచ్చేమో, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బాగుందండి. అడ్మిషన్స్ కూడా బాగా వస్తున్నాయి. ఎందుకంటే స్కూల్ ప్రెమిసెస్ అనేది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీగా నీట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. నమస్తే, నేను మీ అధికార్, ఏకే న్యూస్ ఏపీ నుండి. ఈరోజు ఏలేశ్వరం ప్రభుత్వోన్నత పాఠశాల ఉందో అక్కడికి మనం రావడం జరిగింది. ఇటీవల కొన్ని పత్రికల్లో ఈ యొక్క స్కూల్ గ్రౌండ్ పూర్తిగా మునిగిపోయింది, పిల్లలు వెళ్ళడానికి వీలు లేదు, అలాగే డంపింగ్ యార్డ్లా తయారైందని చెప్పేసి కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం అసలు ఈ యొక్క స్కూల్ గ్రౌండ్ ఎలా ఉంది, అలాగే పరిసరాలు ఎలా ఉన్నాయనేది పిల్లల ద్వారా అడగడమే కాకుండా ఇక్కడ ఎవరైతే స్కూల్ కమిటీ చైర్మన్ ఉన్నాడో ఆయన్ని, అలాగే మాస్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాళ్ళ ఒక వార్త చూసాం మేము పత్రికల్లోని, మీ స్కూల్ గ్రౌండ్ పూర్తిగా మునిగిపోయింది, అలాగే డంపింగ్ యార్డ్లా తయారైందని చెప్పేసి కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. ఏంటి అసలు ఎందుకు ఈ యొక్క స్కూల్ గ్రౌండ్ మునిగిపోయింది? స్కూల్ గ్రౌండ్ మునిగిపోవడానికి ఎటువంటి ఆస్కారం లేదండి. మీరు వీడియో చూపించండి, మొత్తం గ్రౌండ్ అంతా శుభ్రంగా ఉందండి. అయితే వాస్తవానికి వర్షం పడినప్పుడు నీరు చేరడం జరుగుతుంది. అది ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఇంకిపోద్ది. నెక్స్ట్ వెళ్ళిపోవడానికి కూడా మేము సైడ్ డ్రైనేజీ మార్గాన్ని ఏర్పాటు చేసామండి. ఎక్కడ వాటర్ వెళ్ళడానికి, పిల్లలు స్కూల్ నుంచి లోపలికి రావడానికి కూడా మేము సపరేట్గా ఉందండి. ఇక్కడ పిల్లలు లోపల స్కూల్లోకి రాలేనంత స్థితిలో లేదండి. అంతా చాలా బాగున్నాయి, సౌకర్యాలు కూడా మేము ఏర్పాటు చేసామండి. మన సమ్మర్లో పిల్లలు స్కూల్లో డంపింగ్ ఏంటంటే ఇక్కడ చెట్లు ఉన్నాయండి, చెట్ల నుంచి పడ్డ ఆకులు చెత్త చెదారం ఏం చేస్తూ ఉంటే ఒక స్కూల్ గ్రీన్ గార్డెన్ తయారు చేయడానికి, దానికి ఏంటంటే కిచెన్ గార్డెన్కి మేము అక్కడ కంపోస్ట్ తయారు చేస్తున్నామండి. దాని నిమిత్తం ఒక దగ్గర పోగు వేయడం జరిగింది. దానివల్ల వీళ్ళు దాన్ని ఏంటంటే చెత్తగా చూపించడానికి రాశారంటే తప్ప ఇక్కడ ఎటువంటి నిజాలు లేవని అంత అవాస్తవంగా ఉందండి విషయం. మీరు దీనిలో మీడియాలో చూడవచ్చు మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు దీన్ని గమనించగలరు. అంటే స్కూల్లో వాటర్ వచ్చిన తర్వాత పిల్లలకి వాటర్లో నడిచెళ్ళే పరిస్థితి ఉందా, లేకపోతే ప్రత్యేకంగా ఏమన్నా పిల్లలకి స్కూల్ నుంచి బయటకు వెళ్ళడానికి, లోపల రావడానికి ప్రత్యేక మార్గం ఉందండి. ఇది గ్రౌండ్ అండి, బయట పిల్లలు ఆడుకునే గ్రౌండ్లో నీరు చేరలేదు. ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి తప్ప నీరు పూర్తిగా మునిగిపోయినంత స్థాయిలో లేదని నేను మీకు చెప్పగలుగుతున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా. ఇది ఏదైతే ఈ యొక్క స్కూల్ గ్రౌండ్లో వాటర్ వస్తుంది, కానీ వర్షం వచ్చినప్పుడు వచ్చిన ఒక 10-15 నిమిషాలకి వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మార్గం ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే స్కూల్ పరిసర ప్రాంతాల్లో వంట షెడ్డుకి పక్కన ఏర్పాటు చేసిన చెత్త కుంపు ఉందో అది కేవలం కిచెన్ గార్డెన్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం కోసం కంపోస్ట్ తయారు చేసామని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క స్కూల్ పరిసరాలు బాగాలేదని చెప్పేసి ఇటీవల మేము కొన్ని పత్రికల్లో చూడడం జరిగింది. అది ఏంటి అసలు, ఎందుకని మీ స్కూల్ వాతావరణం బాగాలేదు? సార్, స్కూల్ వాతావరణం అది ఒకప్పుడు అన్న మాట నిజం కావచ్చేమో, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బాగుందండి. అడ్మిషన్స్ కూడా బాగా వస్తున్నాయి. ఎందుకంటే స్కూల్ ప్రెమిసెస్ అనేది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీగా నీట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. అది ఎట్టి పరిస్థితుల్లో మనకి గవర్నమెంట్ వారు ఆయాలను శాంక్షన్ చేశారు. వాళ్ళ ద్వారా ప్రెమిసెస్ అంతా కూడా నీట్గా ఉంచుతాం. దట్టు మా స్కూల్ కమిటీ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలాగే మిడ్ డే మీల్ కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళని కూడా అంటే 100% చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడక్కడ ఏంటంటే ఇప్పుడు లాంగ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కొంతమంది క్యారీలు తెచ్చుకున్నారండి, అంటే మా పిల్లలకి పథ్యం ఉందండి అది ఇది అని అంటున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. గ్రౌండ్ ఎట్టి పరిస్థితిలో కూడా చండాలంగా ఉంది అలాగని రాసుకొచ్చారు పేపర్లో, కానీ అది అవాస్తవం అండి. చాలా చక్కగా ఉంది. ఎందుకంటే మొత్తం గ్రౌండ్ అంతా కూడా ఇసుక వేసి చక్కగా బ్లేడ్ వేయించారని మా చైర్మన్ గారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి. అక్కడ కిచెన్ గార్డెన్ తయారు చేయడం కోసం, కంపోస్ట్ పిట్ తయారు చేయడం కోసం మేము అక్కడ చెత్తని అక్కడ డంపింగ్ చేస్తున్నామండి. అంటే బయటికి పంపించే కన్నా ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అన్నీ కలిపి మనం అక్కడ తయారు చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మా టీచర్స్ అందరం హెచ్ఎం గారి సమక్షంలో, చైర్మన్ గారి సమక్షంలో ఆలోచించి ఆ విధంగా నిర్ణయం తీసుకున్నామండి.
దాని గురించి కానీ అంటే పత్రికల్లో ఏదో ఆ డంపింగ్ పెద్దగా కనిపిస్తుందండి. అదేం కాదు. అదేంటంటే మన పిల్లలు మిడ్ డే మీల్ సంబంధించి కూరగాయలు తరిగినటువంటి చెత్త ఇవన్నీని, తర్వాత చెట్ల దగ్గర నుంచి రాలినటువంటి ఆకులు ఇవన్నీ కలిపి అక్కడ డంపింగ్గా తయారు చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ ఎక్కువగా చేరుకుంది, దీంట్లో పిల్లలు నడుస్తున్నారు, అలాగే చాలా ఇబ్బందులు వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ వారు ఏదైతే ప్రచురించారో దాంట్లో క్లియర్గా వాటర్ ఉన్నట్టు ఫోటోలు ఉన్నాయి. మరి అది ఎలా వచ్చిందంటారు వాటర్? వర్షం అంటే నిన్న అకాల వర్షానికి సార్, నేను అకాల వర్షం పడింది, మా బళ్ళన్నీ అందరం ఇక్కడే ఉన్నాము, కానీ పడినటువంటి 2 నిమిషాల్లో అది మొత్తం క్లియర్ అయిపోతుంది సార్. ఉండే పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు అంతా కూడా అదే వాటర్లో నడిచి వెళ్తున్నారు అంటున్నారు. లేదండి, దానికి ప్రత్యేకంగా పేవ్మెంట్ ఉంది, టైల్స్ వేసినటువంటి పేవ్మెంట్, దాని ద్వారా పిల్లలు చక్కగా నడడానికి చేయడానికి. ఇదంటే ఇది గ్రౌండ్ కేవలం పిల్లలు ఆటలాడుకోవడానికి వాడేటటువంటి గ్రౌండ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి పరిస్థితి. ఇక్కడైతే మనం చూడవచ్చు, ఇదిగో గ్రౌండ్లో వాటరు అంటే నిన్న కురిచింది, ఇవాళ ఉదయాన్ని కూడా వాటరు వర్షాలు పడడం జరిగింది. అలాగే ఇక్కడ వాటర్ చేరుకుంది. ఇక్కడ అంటే మనం ఎవరినో ఉద్దేశించి చేసే వార్త అయితే మాత్రం కాదు. ఈ హై స్కూల్ నుంచి మనకు ఫోన్ రావడం జరిగింది. ఫోన్ వచ్చిన వెంటనే మనం ఇది అసలు పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కనుక్కోవడానికి తెలియజేయడం కోసం ఇక్కడ చైర్మన్ అలాగే ఉపాధ్యాయులు ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ స్కూల్ అయితే మాత్రం ఒకప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమాల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా తతిమావి వచ్చి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ హయాంలో చేయడం జరిగింది. అలాగే చైర్మన్ కూడా చెప్పడం ఏంటంటే ఇక్కడ వాటర్ వచ్చిన 15 నిమిషాలకి క్లియర్ అయిపోద్ది. అలాగే అక్కడ డంపింగ్ యార్డ్ ఎందుకు వేసామన్నది కూడా మన ఏకే న్యూస్ ఏపీకి తెలపడం జరిగింది. ఇదిగో ఇక్కడ అద్భుతమైన బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. ఇక్కడ డయాస్ కూడా ఉంది, అలాగే అద్భుతమైన గ్రౌండ్. ఈ గ్రౌండ్ అయితే చాలా చోట్ల ఉండదు, కానీ ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఎందుకంటే అతి పెద్ద స్కూలు, ఇదే స్కూల్లో మేము కూడా చదవడం జరిగింది. అంటే మేము చదువుకునే రోజుల్లో అంత బాగుండేది కాదు, ఇప్పుడైతే మాత్రం చాలా అద్భుతంగా ఉందో. అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే పత్రికల్లో వచ్చిందో, అంటే మేము ఎవరిని విమర్శించడానికి కాదు, పత్రికల్లో ఏదైతే వచ్చిందో దానికోసం, అంటే ఫుడ్ కోసం అయితే మేము చెప్పలేము, ఎందుకంటే మేము తినలేదు. గతంలో మేము టేస్ట్ చేసినప్పుడు బాగానే ఉంది, అప్పుడు మేము వార్త చేయడం కూడా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే డంపింగ్ యార్డ్ అన్నారో కిచెను, అక్కడ కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్కి సంబంధించి కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి ఈ యొక్క చెత్తను పోగేయడం జరిగింది. అది కూడా ఇక్కడ అనేక రకమైన చెట్లు మంచి వాతావరణంలో ఉంటుంది. ఆ చెట్లకు సంబంధించిన చెత్త ఎప్పటికప్పుడు పోగేసి ఇక్కడ వేయడం, అలాగే కిచెన్లో కూరగాయలు అవి కోసినవి ఇక్కడ వేయడం, ఇలాగ ఒక యార్డ్ అంటే డంపింగ్ కింద కనిపించవచ్చు. ఈ కుప్ప కింద ఏర్పాటు చేసి దీన్ని మొత్తం సదును చేసి ఇక్కడ ఎరువుగా మార్చి ఈ యొక్క కిచెన్ గార్డెన్ అని తయారు చేయడం కోసం పెట్టామని ఇక్కడ ఎవరైతే చైర్మన్ ఉన్నారో అలాగే మాస్టర్ కూడా తెలపడం జరిగింది. ఇది పరిస్థితి. అంటే నిజంగా ఇక్కడ ఏదైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా అది మనం బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇవి పరిస్థితి. గతంలో బాత్రూమ్లు బాగాలేదు అది అని చెప్పేసి మేము వచ్చినప్పుడు వెంటనే తయారు చేయడం జరిగింది. పిల్లలు బయటికి వెళ్తున్నారు అని చెప్పేసి మేము చెప్పినప్పుడు అప్పటి నుండి కూడా గేట్లు అవి మూసేసి పిల్లల్ని కేవలం బయట నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ స్కూల్ అయిపోయి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే వదలడం కూడా జరుగుతుంది. అలాగే దీని వెనకాల ఏదైతే గోడ ఉందో ఆ గోడకు సంబంధించి పెద్ద రంధ్రం ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది పిల్లలు పెద్ద రంధ్రం ఏర్పాటు చేసి దాంట్లో నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అప్పుడు మనం ఈ యొక్క హై స్కూల్ ఉపాధ్యాయులకి ఉపాధ్యాయురాలకి చెప్పడంతో అది కూడా మూయించడం జరిగింది. అంటే ఏదైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా చూపించాలి మనం జర్నలిస్టులం కాబట్టి, కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయడం కరెక్ట్ కాదని వీళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి మనమైతే క్లారిటీగా ఈ స్కూల్ వాతావరణం అంతా చూపించామనే అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.